ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. డెమోగ్రఫీ చూడండి. దీంట్లో 5 చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ డెమోగ్రఫీ, జనాభా. మరి భారతదేశపు జనాభా లక్షణాలు, డెమోగ్రఫీ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్. దీని ఇక్కడ మనం డిస్కషన్ చేయాలి. అంటే 1951 నుంచి 2011 పాపులేషన్ సెన్సస్ వరకు దెన్ పాపులేషన్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేటువంటివి చూడాలండి. సైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ది పాపులేషన్, సైజ్ and growth rate of the population from 1951 to 2011, the size of the population and growth rates of the population గురించి చర్చించాలి. 1951 నుంచి 2011 జనాభా లెక్కల వరకు జనాభా పరిమాణం ఎంత పెరిగింది, జనాభా వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయి మొదలైనటువంటి విషయాలు తీసుకున్నారు. డెమోగ్రఫిక్ డివిడెంట్, ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏంటనేది డిస్కషన్ చేయాలి. సెక్టరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్, దీన్నే ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ ది పాపులేషన్ అని అంటాం. హియర్ ఇన్ టోటల్ లేబర్ ఫోర్స్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ లేబర్ ఫోర్స్ ఎంగేజ్డ్ ఇన్ వేరియస్ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేటువంటి వాటిని గురించి తెలుసుకోవాలి. వృత్తుల వారి జనాభా విభజన అని అంటారు. వృత్తుల వారి జనాభా విభజన అంటే మొత్తము శ్రామికులలో ఎంతెంత మంది శ్రామికులు వ్యవసాయము, పరిశ్రమలు, సేవా రంగాలలోని ఆర్థిక కార్యకలాపాలలో జీవనోపాధిని కలిగి ఉన్నారు అనేటువంటి అంశాలు తీసుకోవాలి. 1951లో ఈ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ ది పాపులేషన్ ఎలా ఉంది, 1991 నాడు ఎలా ఉన్నది, దెన్ 2011 నాడు ఎలా ఉంది, 2023-24 నాడు ఎలా ఉన్నది అనే అంశాల గురించి డిస్కషన్ చేయాలి. ఆ తర్వాత పాపులేషన్ పాలసీస్ ఆఫ్ ఇండియా. Under this topic, what measures taken by the government of India since 1951 till today to check the growth rate of the population? 1951 నుంచి 2011 ఇప్పటి వరకు కూడా ఈ జనాభా పెరుగుదల రేటును నియంత్రించడానికి ప్రభుత్వం ప్రకటించిన ఇనిషియేటివ్స్ ఏమిటి మొదలైనటువంటి అంశాలని ఇక్కడ మనం డిస్కషన్ చేయాలి. ఈ ఏరియాలో లాస్ట్ తెలంగాణ గ్రూప్ 2లో కానివ్వండి, గ్రూప్ 3లో కానివ్వండి, ఈచ్ దాంట్లో 8 నుంచి 10 బిట్లు అడిగారండి.